హలో అండి, అందరికీ నమస్కారం అండి. 2025 సంవత్సరంలో గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, ఆ రోజు మనం స్వామివారికి ఏమి సమర్పించాలి, గురు బలం పెరగాలి అంటే ఏం చేయాలో కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. పౌర్ణమి అంటే మనకి ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు గురు పౌర్ణమిగా జరుపుకుంటామండి. గురు పౌర్ణమి రోజు బాబావారికి పూజ ఎందుకు చేయాలి అంటే, గురు పౌర్ణమి రోజు బాబావారికి కాదండి, దత్తాత్రేయుడికి, రాఘవేంద్ర స్వామికి, సాయిబాబాకి, గురువులందరికీ పూజ అనేది చేసుకుంటారండి. మనకి ఈ సంవత్సరం గురు పౌర్ణమి ఏ రోజు వచ్చింది, తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది, పూజ చేసుకోవడానికి శుభ సమయం ఏంటో మనం తెలుసు. గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా అంటారండి. ఈ సంవత్సరం మనకి గురు పౌర్ణమి ఏ రోజు వచ్చిందో తెలుసుకుందామండి. గురువారం అంటే గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి గురువారం జూలై 10, 2025 అంటే జూలై 10వ తారీఖున మనకి గురు పౌర్ణమి అనేది వచ్చిందండి. విశేషంగా ఏంటంటే గురువారం రోజున మనకి గురు పౌర్ణమి రావడం అండి. గురు పౌర్ణమి రోజు మనం గురువులందరినీ పూజిస్తే చాలా మంచి జరుగుతుందండి. ఆ రోజు తల్లిదండ్రుల్ని, మన విద్య నేర్పిన గురువుల్ని, మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి, మనం ఎంతగా నమ్ముతున్న భగవంతుణ్ణి ఇలా పూజించుకుంటే చాలా మంచిదండి. గురు పౌర్ణమి తిథి అండి జూలై 10, 2025 గురువారం అర్ధరాత్రి 1:36 ప్రారంభమయ్యి జూలై 11, 2025 శుక్రవారం 2:06 తిథి ఉంటుందండి. మనకి సూర్యోదయానికి ముందుగా ఉండే తిథి అండి. అంటే జూలై 10వ తారీఖున గురువారం రోజున గురు పౌర్ణమిగా అయితే కోవాలండి. నేను ఇక్కడ గురు పౌర్ణమి పూజా విధానం చూపిస్తున్నాను. ఇది సింపుల్గా అయితే చూపించేస్తానండి. మీకు తర్వాత ఇంకో వీడియో పెడతాను, పూర్తి వీడియో అయితే అప్పుడు అప్లోడ్ చేస్తానండి. ఇక నేను బాబా విగ్రహాన్ని గురువుగా భావించి, నేను ఎప్పుడు నాకు ఇష్టదైవంగా బాబాని, శివుడిని నమ్ముతానండి. కావున నేను ఇక్కడ బాబావారి విగ్రహం పెట్టుకొని నా గురువుగా భావించి పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు బాబావారికే పూజ ఎందుకు చేయాలి అండి అని క్వశ్చన్లు చాలామంది అడుగుతారు. నేనైతే బాబావారిని నమ్మి బాబాకి పూజ చేస్తున్నానండి. చాలామంది విష్ణుమూర్తికి చేసుకోవచ్చు, లక్ష్మీదేవికి చేయొచ్చు. ఈరోజు మనము దత్తాత్రేయుడికి, వ్యాసుడికి, ఇలాగ చాలా గురువులకి అయితే పూజ అనేది చేసుకోవచ్చు అండి. ఇక నేను బాబావారి విగ్రహం పెట్టుకొని దీపారాధన చేసుకొని బాబావారికి అభిషేకం కూడా చేశాను. నేను నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తానండి. ఇక నేను సింపుల్గా మీకు ఇన్ఫర్మేషన్ కోసం వీడియో అయితే పెడుతున్నాను. తిథి ఎప్పటి నుంచి చెప్పే వరకు ఉంది, పూజా విధానం, స్వామివారికి ఎన్ని శనగలు మనం మాలగా వేయాలో తెలుసుకుందాం. ఇక నేను బాబావారిని పెట్టి అలంకరించానండి విగ్రహానికి. అలాగా అందరి ఇంట్లో, నాకు తెలిసి చాలామంది ఇంట్లో ఇలా బాబావారి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. ఇలా పెట్టుకొని స్వామివారి దగ్గర పూలన్నీ వేసి అలంకరించుకొని దీపారాధన చేసుకొని నేను స్వామివారికి గురువు బలం పెరగడానికి శనగల మాల అయితే వేశానండి. ఇలాగ మనం శనగల మాల వేసుకొని స్వామివారికి ఆ రోజు నైవేద్యంగా కూడా శనగలు అయితే పెడతాను. నెక్స్ట్ వీడియోలో నేను ఎన్ని శనగలు మాల వేయాలో కూడా నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి. నేను ఇక్కడ 21 శనగల్ని కుచ్చి వాటిని బాబావారి మెల్లో అయితే వేసుకున్నాను. విగ్రహం చిన్నగా ఉంది కాబట్టి నాకు 21 శనగలు సరిపోయాయి. 11 కానీ, 21 కానీ, 51 కానీ, లేకపోతే 108 కానీ మనము శనగల్లాగా కుట్టి స్వామివారికి మెల్లో అనేది వేయొచ్చు అనమాట. గుడికి కూడా వెళ్ళి గుడిలో కూడా చాలామంది శనగలు అయితే ఇస్తారండి. ఇదండి. నేనేంటంటే ఇక్కడ గురు పౌర్ణమి తిథి ఎప్పటి చెప్పే వరకు ఉంది, మనకి ఏ రోజు జరుపుకోవాలి తెలియడం కోసం ఈ వీడియో అయితే చేశాను అనమాట. నెక్స్ట్ వీడియోలో పూర్తిగా వీడియో అయితే పెడతానండి. అంటే స్వామివారికి చేసిన అభిషేకం నుంచి పూర్తి వీడియో, అంటే సాయిబాబాకి చేసిన అభిషేకం, ఇంకా పూజా విధానం, శనగలు, అవన్నీ వీడియోలు అయితే పెడతానండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు అయితే అందుతుంది అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.